ఒక హోటల్‌కి వెళ్లి టిఫిన్ చేస్తే లేదా ఒక సమోసా కొనుక్కున్న ఇయన్నీ కూడా మామూలుగా ఉండదు. రోజుకి 3 పూట్ల ఒక 1000 మంది దాకా టిఫిను, భోజనాలు, బిర్యానీలు, జ్యూస్‌లు, జాములు, రోటీలు ఇట్లాగా అన్నీ సప్లై అవుతున్నాయి. దాదాపు 25 రోజుల నుంచి. అదే సందులో టెంట్లు ఇవన్నీ. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దూకే వాళ్ళ తాతో, వాళ్ళ నాన్నో, వాళ్ళ కుటుంబమో ఏమి కోటీశ్వరులు కాదు. వీడు గూడా అక్కడికెళ్ళి చదువుకోవడానికని బోయి, అక్కడ చదువుకునే టర్మ్ పూర్తయిపోయాక పంపించేసినటువంటోళ్ళని ఒక పక్కన అంటారు. లేదా ఉద్యోగం వదిలేసి వచ్చానని తనంటాడు. అది పక్కన పెడదాం. బట్ ఇయన్నిటికి ఎవరు డబ్బులిస్తున్నారు? పోనీ జునైద్ ఇచ్చాడను. జునైద్‌కి ఏమన్నా ఆళ్ళ తాత ముత్తాతల ఆస్తులుందా? అతను మామూలోడినే అని జెప్తున్నాడు. మరి ఎవరిస్తున్నారు డబ్బులు? ఒక్క పేపర్ అడగట్లేదు. ఒక్క టీవీ అడగట్లేదు. ఒక్కళ్ళు క్వెషన్ చేయట్లేదు. వీళ్ళందరూ అదే ఏ బీజేపీనో ప్రొటెస్ట్‌లు చేసిందంటే, ఆ ఫండింగ్ వచ్చింది, ఈ ఫండింగ్ వచ్చిందని మాట్లాడతారు. అక్కడ వాళ్ళకి ఫండింగ్ ఎవరిస్తున్నారు? పోనీ ఇదివరకు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఒక హుండీ పెట్టి అందులో డబ్బులేసి రోజు అయిపోయాక లెక్క చూపెట్టి జనాలందరికి కూడా ఏదో ఇప్పుడు అన్నా హజారే యాజిటేషన్ అప్పుడు ఇదిగో ఇంత డబ్బులొచ్చినియి. దీంతో ఇయి కట్టాం, అయి కట్టాం. టెంట్‌కింత అయింది, దానికింత అయిందని ఆ లెక్కలను కూడా చూపెట్టేది. ఆ పారదర్శకత నచ్చినే ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అట్లాంటిదేమీ లేదు. ఈడైతే రేపేనే గవర్నమెంట్ దిగిపోతుంది మేము వచ్చేస్తాం అంటాడు. వీడు ఎట్టొస్తాడో అర్థం కాలేదు ఈడికి. ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ రేపు 29లో అధికారంలోకి వచ్చేద్దట. పోలీసుల సంగతి చూస్తాట. కానీ వీళ్ళకి ఫండింగ్ ఏంటి? ఏమి అడగట్లేదు. ఎవరు అడగట్లేదు.